విజయవాడ చిట్టినగర్లో మౌనిక అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తల్లి తనపై పోలీస్ కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై విషయం తీసుకుంది. మౌనిక తండ్రి యాక్సిడెంట్లో మృతి చెందడంతో తల్లి రమాదేవి మరొకరితో వివాహితర సంబంధం ఏర్పరచుకుంది. విషయం తెలిసి ప్రశ్నించడంతో మౌనికపై పిఎస్లో కేసు పెట్టింది. పోలీసులు పదే పదే స్టేషన్కు పిలవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. విజయవాడ చిట్టినగర్లో మౌనిక అనే మహిళ ఆత్మహత్య అయితే కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అయితే మౌనిక ఆత్మహత్య వెనకాల ఎలాంటి కారణాలు ఉన్నాయి, ఏంటి సొంత తల్లి విషయంలోనే అనేక గొడవల వల్ల అయితే కనుక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా అర్థమవుతోంది. అసలు ఏం జరిగింది ఏంటని ఆమె భర్త రాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది, మౌనిక ఎలా ఉండేవాళ్ళు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? ఏం జరిగిందంటే 30వ తారీఖు పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ సాయంత్రానికి అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. నాకు అంటూ కొంచెం డబ్బులు ఇవ్వాలి కదా, ఇక్కడ అవి ఇవ్వమని చెప్పేసి నాకేం సంబంధం లేదు, నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకో అని చెప్పాను. అలా రెచ్చగొట్టారన్నమాట. రెచ్చగొట్టడాన్ని ఈవిడి నోట్లోంచి ఇంకా ఎక్స్ట్రా మాటలు అవి వచ్చినాయి. అవన్నీ రికార్డింగ్లు చేసుకున్నారు. మరుసటి రోజు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఏం జరిగిందంటే నాకు తెలియదు, నేను ఇక్కడ లేను కదా. ఆ మనస్తాపం గురించి నిన్న కూడా రమ్మన్నారు స్టేషన్కి. నిన్న కూడా వెళ్ళి వచ్చినప్పటికి ఇంకా నాకు ఫోన్ చేసింది, వాళ్ళ అక్క కూడా ఫోన్ చేసింది. ఇలా నేను చనిపోతున్నాను, పిల్లల్ని చూసుకోండి, వాళ్ళ మటుకు వదలొద్దు ఇద్దరిని, అత్తగారిని వేరే ఆయన ఒకరు ఉన్నాడు, ఆయన్ని ఇద్దరిని వదలొద్దు అని చెప్పడం జరిగింది. ఏంటి అంటే సొంత తల్లే అక్రమ సంబంధం పెట్టుకున్నారు అనేసి కూడా వినపడుతూ ఉన్నాయి వార్తలు. అవి అడిగినందుకే మౌనిక పైన కేసులు పెట్టడం ఏమైనా చేశారా? అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. అలా జరిగింది. అక్కడ వేరే వాళ్ళతో ఉందని చెప్పి నా ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా స్వతహాగా నేను ఉంటున్నాను అని చెప్పి. వెంకటేశ్వరరావు అంటే ఎవరు, ఆయన ఎవరు, ఆయనతో సంబంధం ఏంటి అసలు ఆవిడికి? ఆయనతో సంబంధం అంటే నాకు డీటెయిల్స్ తెలియదు కదా. నాది వైజాగ్, నాది విజయవాడ కాబట్టి నాకు సరిగ్గా తెలియదు. ఆయన గురించి మాట్లాడడం అయితే వాళ్ళిద్దరి గురించి జరిగిన దాని గురించి ఇక్కడ ఈవిడ గట్టిగా ఆడడం, ఆ పిల్లల ముందు తిట్టారు, నానా రకాలుగా తిట్టడం వల్ల ఈవిడంటే తట్టుకోలేకపోయింది. ఆ మాటలకి తట్టుకోలేకపోయి ఈవిడ పాయిజన్ తీసుకుని చనిపోయింది. పాయిజన్ తీసుకున్నాను. బాధపడకండి. అంటే పాయిజన్ తీసుకునే ముందు కానీ గొడవ జరిగినప్పుడు ఏం మాట్లాడారండి మీతో పర్సనల్గా దీనికి మనస్తాపానికి అదే గొడవలైన ఇలాగా నా పిల్లల ముందు నన్ను తిట్టడం జరిగింది. నేను ఇంకా తలెత్తుకోలేను అని చెప్పేసి నేను ఇలాగా చనిపోతున్నానని చెప్పేసి ఫోన్ కట్ చేసి ఇంకా ఒక 10 నిమిషాల్లోనే జరిగిపోయింది ఇదంతా. మీరు ఆ సమయంలో ఎక్కడ ఉన్నారండి? వైజాగ్లో ఉన్నాను. నేను అన్న బయలుదేరి వచ్చినప్పటికీ 8 అయింది మార్నింగ్. కేసు విషయంలోనే మౌనిక ఇక్కడికి వచ్చారా? అంటే పోలీసులు ఏమైనా దురుసుగా ఏమైనా ప్రవర్తించారా లేకపోతే? లేదు పోలీసులు ఏమో దురుసుగా ఏం ప్రవర్తించలేదు. ఈవిడ తరపున ఈవిడే అడగడానికి కానీ వచ్చింది, ఇలా జరిగింది. సో వాళ్ళ అమ్మగారు ఏవైతే వెంకటేశ్వరరావు అనే అతనితో అక్రమ సంబంధం అని అంటున్నారో అతని వల్ల కానీ ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగేదా? అంటే సహజీవనం జరుపుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ పోలీస్ స్టేషన్లో. సహజీవనం చేస్తున్నాను, నా తరపు నేను ఉంటున్నాను, ఎవరితో సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చిన మీరు, నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. ఏమయ్యారు? చనిపోయారు. ఎప్పుడండి? అప్పుడు 2019లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. మరి ఎప్పటి నుంచి ఇద్దరి మధ్యలో ఉన్నది మనకు తెలియదు. అంటే మౌనిక ఇక్కడే వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే సూసైడ్ చేసుకుందా? వాళ్ళ మామ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ నాన్నమ్మ ఇంటి దగ్గర. వాళ్ళు ఎవరు చూడలేదంట అసలు ఏం జరుగుతుంది ఏంటి, మౌనికని అంటి పెట్టుకుని ఏమి ఉండలేదా వాళ్ళ ఇంట్లో? ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని చూసుకుని లోపలికి వెళ్ళి అలా ఏం జస్ట్ ఇలా సెకండ్ ఇలా వచ్చే లోపల జరిగిపోయింది అంతా, బయటకు వచ్చే లోపల. హాస్పిటల్ తీసుకొచ్చే క్రమంలో జరిగిందా లేకపోతే? ఆ విషయం నాకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో మీతో ఆఖరిగా ఎప్పుడు మాట్లాడారండి? నిన్న నైటే మాట్లాడారండి, 9:30 దాటిన తర్వాత అంతే. అదే వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఆమె లేదు నేనేం అడగలేదు, నాకు తెలియదు కదా, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను వైజాగ్లో ఉంటాను, నాకు తెలియదు. ప్రస్తుతం ఆవిడ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అసలు పోలీసులు ఏమని అడిగేవాళ్ళు, ఎందుకు పిలిచారు అసలు? ఇంక పోలీసులు కంప్లైంట్ అయితే ఇచ్చాము, చర్య తీసుకొని పిల్లలు అన్యాయం అయిపోయారు కదా అని చెప్పేసి. ఎంతమంది పిల్లలండి? ఇద్దరు అమ్మాయిలు. మీరేం చేస్తుంటారు? నేను బంగారు పని.
మౌనికకి సంబంధించిన బంధువులు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు మౌనిక ముందు ఎలా ఉండేవాళ్ళు ఏంటని. సరే ఏంటి వదలండి, ఆల్రెడీ చెప్పాను కదమ్మా. సో అది పరిస్థితి. అంటే మొత్తం మీద మౌనిక ఆత్మహత్య వెనకాలైతే కనుక తన సొంత తల్లి ఏదైతే అక్రమ సంబంధానికి సంబంధించి కూడా ఏవైతే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, ఇటు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఆధారంగా అయితే కనుక వైజాగ్ నుంచి తాను ఆ కంప్లైంట్ కోసమే ఇక్కడికి రావడము, ఆ విజిటింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ క్రమంలోనే అక్కడ ఏదైతే జరుగుతుందో ఆ డిస్కషన్లో పిల్లలందరి ముందు కూడా ఈ కేసులకు సంబంధించి మాట్లాడడం వల్ల మనస్తాపానికి గురి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా ఆమె భర్త రాజు మనతో చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.